హలో వ్యూవర్స్ అనాలి. మనం మొత్తం ఎట్లా అంటే హెల్త్ అవేర్నెస్ మీద క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్యాన్సర్ ఎట్లా తగ్గుతుంది, క్యాన్సర్కు రాకుండా ఎట్లా తీసుకోవాలి ట్రీట్మెంట్లు, క్యాన్సర్ ఎట్లా గుర్తించాలి, ఎర్లీ స్టేజ్లో ఎట్లా గుర్తించాలి, ఏం తీసుకుంటూ వస్తుంది క్యాన్సరు, ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏ క్యాన్సర్స్కి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏ అడిక్షన్స్ వల్ల మనకు క్యాన్సర్లు వస్తాయి, క్యాన్సర్లో ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది క్యాన్సరు, స్ప్రెడ్ అయితే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి, ఎట్లా చేస్తారు, సర్జరీ బాగుంటుందా, కీమోథెరపీ బాగుంటుందా, రేడియేషన్ బాగుంటుందా, ఏంది అనేది ఏది బాగుంటుంది, మనం అన్నీ అలా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఏంటంటే మన దగ్గర క్యాన్సర్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అవన్నీ ఇప్పుడు బయట జంక్ ఫుడ్ తింటున్నారు, అలా అన్ని ప్రిజర్వేటివ్స్ ఇస్తున్నారు, అన్నిటి వల్ల ప్లాస్టిక్ వల్ల అన్నిటి వల్ల క్యాన్సర్లు వస్తాయి. సో లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, అసలు బ్లడ్లో వచ్చే క్యాన్సర్లు ఏంటి, శరీరం మీద వచ్చే క్యాన్సర్లు ఏంటి, బ్రెస్ట్లో వచ్చేటి ఏంటి, లివర్లో వచ్చేటి ఏంటి, బ్రెయిన్లో వచ్చేటి ఏంటి, స్పైనల్ కార్డ్కి వచ్చేది, బోన్కి వచ్చేది, మూత్రపిండాలకు వచ్చేది ఏంటి, మూత్రాశయానికి వచ్చేది ఏంటి, గ్యాస్ట్రిక్ స్టమక్ వచ్చేది ఏంటి, ప్రతిదీ మనం ఏంటంటే చెప్తూ ఉండాలి. చెప్తా ఉంటే ఏంటంటే పబ్లిక్కు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వాళ్ళు గుర్తుపట్టిరు అనుకో, అప్పుడు మనకు ఈజీ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని మన దగ్గరికి వచ్చారనుకో మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాని గురించి ఇప్పుడు ఇదంతా తీసుకొని సెటప్ తీసుకొని మైక్రోఫోన్ పెట్టి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని పబ్లిక్కు తెలుస్తుంది, కొంతమంది అయినా ఉపయోగపడతారు. మన వాళ్ళు ఒక 10 మంది మంచి జరిగింది అనుకో మనకు అది చాలది, అంతే కదా సుశాంత్. అట్లా అది కథ.